హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, నేను మార్నింగ్ నుంచి ఒక బెస్ట్ కెమెరా ఫోన్ కోసం సెర్చ్ చేస్తుండే నాకు వివో V60 అయితే క్లిక్ అయిందని చెప్పొచ్చు. ఈ మొబైల్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు. వెరీ కమింగ్ సూన్ అయితే లాంచ్ కాబోతుంది. ఎస్టిమేషన్గా October 7th అయితే లాంచ్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ప్రైస్ అయితే అప్రాక్సిమేట్గా 25K కానీ లేకపోతే 26K కానీ ఈ సెగ్మెంట్ అయితే ఉండొచ్చు. నేను మాక్సిమం 25K పెడతారు అనుకుంటున్నా. చూడాలన్నమాట ఎంత ప్రైస్కి వస్తుంది అనేది చూద్దాం. సో మేజర్ ఎవరైతే ఫోటోలు ఎక్కువ తీసుకోవాలనుకుంటారో లేకపోతే ఎక్కువ వీడియో షూట్ చేస్తుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనము ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని తెలుసుకుందాం అనమాట. ప్రతి ఒక్క ఫీచర్ కూడా మీకు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన కలర్స్ విషయానికి వద్దాం. ఇది మనకి 2 కలర్స్ ఉంటుంది. ఒక్కటి చూసినట్టయితే పర్పుల్ కలర్ అలాగే గోల్డ్ కలర్ అనమాట. ఈ 2 కలర్స్ మనకి ఈ 2 కలర్సే రాబోతుంది. నాకు మెయిన్గా నచ్చిన కలర్ ఏమంటే పర్పుల్ కలర్ అనమాట. డిజైన్ బిల్డ్ క్వాలిటీకి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే క్వాడ్ డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ డైమండ్ షీట్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వీళ్ళు యూజ్ చేశారనమాట. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది, సౌండ్ కూడా అయితే చాలా లౌడ్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు అనమాట. ఇది మనకి IP68 అండ్ IP69 కూడా సపోర్ట్ చేస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అని చెప్పొచ్చు అనమాట. అంటే డ్రాప్ ప్రొటెక్షన్ కూడా సపోర్ట్ చేస్తుంది చెప్తున్నారు అనమాట. డిస్ప్లే అనుకుందాం. ఇది మనకి 6.8 ఇంచెస్ 1.5K క్వాడ్ కలర్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. మేజర్గా ఎవరైతే స్ట్రీమింగ్ చేస్తారో వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. 120 మినిట్స్ వరకు అయితే రిఫ్రెష్ అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. H.10+ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. L1 సపోర్ట్ ఉంది. అంటే మనం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మనం ఆల్మోస్ట్ ఫుల్ హెచ్డీ క్వాలిటీ చూడొచ్చు. అక్కడ కూడా బాగుంటుంది అనమాట. మనకి ఇమేజ్ క్లారిటీ కానీ అలాగే విజువల్ ఎక్స్పీరియన్స్ పరంగా బాగుంటుంది. ఇంకా మనకి ఇది క్వాడ్ డిస్ప్లే కాబట్టి మేజర్గా అవుట్డోర్ వాడేటప్పుడు ఒక ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది అనమాట. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది మనకి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది మనకి 4.9 బిల్డ్ ప్రాసెసర్. ఇది మనకి LPDDR4X అలాగే UFS 2.2 రాబోతుంది అనుకుంటున్నా. ఓవరాల్గా మనకి ప్రాసెసర్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 15 రాబోతుంది. అలాగే ఫన్ టచ్ OS 15 రాబోతుందని చెప్పొచ్చు. ఇక్కడ మనకి 5 ఇయర్స్ వరకు అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 5 ఇయర్స్ అంటే మనకి ఇంకా మొబైల్ కూడా కొంచెం సేఫెస్ట్ ఉంటుంది అనమాట. సెక్యూరిటీ అప్డేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఫ్రెండ్స్, ఇందులో కూడా మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఎరేజర్ కానీ, స్క్రీన్ ట్రాన్స్లేషన్, ఇంకా చూసినట్టయితే సర్కిల్ సెర్చ్ అలాగే జెమినీ AI ఈ టైప్ ఏ ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయని చెప్పొచ్చు. కెమెరా విషయానికి వద్దాం. మెయిన్ కెమెరా చూసినట్టయితే 200 MP ఇచ్చారనమాట. వెరీ బిగ్గెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు. ఈ 200 MP కెమెరా యూజ్ చేసుకొని అల్ట్రా క్లియర్ లో ఫోటోస్ తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి అనమాట. ఇక ఇందులో మనకి అల్ట్రా లార్జ్ సెన్సర్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మీరు ఫోటోస్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకోవచ్చు అనమాట. నేను చెప్పలేను, 200 MP అంటున్నాం కాబట్టి ఇంకా సో మచ్ బెటర్ దాన్ని మీరు ఫోటోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కాదు, మనం ఇక్కడ 80 mm వరకు క్లోజ్ పోర్ట్రేట్ షాట్ తీసుకోవచ్చు అనమాట. 80 mm పోర్ట్రేట్స్ తీసి ఎలా ఉంటాయి ఒకసారి చెక్ చేయండి అనమాట. అల్ట్రా క్లియర్లో వస్తాయని చెప్పొచ్చు పోర్ట్రేట్ ఫోటోస్ కూడా. అలాగే సెకండ్ కెమెరా విషయానికి వద్దాం. సెకండ్ కెమెరా 8 MP ఇచ్చారు. ఇది మనకి వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్తున్నారు అనమాట. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా 50 MP ఇచ్చారు అని చెప్పొచ్చు. ఇంకా మీరు ఫ్రంట్ కెమెరా ఇచ్చేసుకొని చాలా హైయెస్ట్ క్లారిటీలో ఫ్రంట్ ఫోటోస్ తీసుకోవచ్చు అనమాట. మేజర్ ఎవరైతే గ్రూప్ సెల్ఫీస్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి చాలా బెటర్గా అయితే యూజ్ అవుతుంది ఈ ఫ్రంట్ కెమెరా అనేది. ఫ్రంట్ కెమెరా ఇచ్చేసుకుని కూడా మంచి బెటర్ దాని ఫోటోస్ తీసుకోవచ్చు అనమాట. ఇటు మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. ఇది మనకి 6500 mAh బ్యాటరీ రాబోతుంది. ఇది 90 watts వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఈ 5 years వరకు అయితే స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్తున్నారు అన్నమాట. మొబైల్ 5 సంవత్సరాల వరకు వాడినా కానీ మనకి స్మూత్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఈ మొబైల్ చూస్తామని వీళ్ళు ఇక్కడ హైలైట్ చేశారనమాట. ఇంకా ఓవరాల్గా మనము ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేశానని చెప్పొచ్చు. ఈ మొబైల్ ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే అది ఫస్ట్ ప్లస్ పాయింట్ మాట్లాడుకోవాల్సింది ఏమంటే కెమెరాస్ అనమాట. ఇప్పుడు ఈ పాటికి మీకు తెలిసి ఉంటుంది. మెయిన్ కెమెరా 200 MP ఇచ్చారు కదా, అదే ఇక్కడ మేజర్ ప్లస్ పాయింట్. అలాగే సెకండ్ ప్లస్ పాయింట్ చూసినట్టయితే డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది మనకి క్వాడ్ డిస్ప్లే మీద రాబోతుంది. 1.5K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. మంచి డిస్ప్లే పెట్టారు. అలాగే IP రేటింగ్ అనమాట. ఇది మనకి IP68 అండ్ IP69 సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది కూడా ప్లస్ పాయింటే. ఓవరాల్గా ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. అండ్ లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్.